ఈ మాట మీ అందరి చెవుల్లో మారుమోగాలని కోరుకుంటున్నాను. నేను దేవుడు చెప్పిన విషయముల పట్ల సీరియస్నెస్ని అనగా తీవ్రతను తగ్గించే ప్రతి బోధ, ప్రతి ఆలోచన రాకడకు విరుద్ధమైన బోధ, ఎత్తబడే సంఘాన్ని పాడు చేసే బోధ, నీ ఎత్తబడే అవకాశాలను తగ్గించే బోధ. కంఫర్టబుల్ జోన్లో కూర్చొని ఎంజాయ్ చేయటం కాదు క్రైస్తవ్యం అంటే. శక్తికి మించిన సాధన చేస్తూ, ఆత్మలో పోరాడుతూ, దేహమును నలగొడుతూ, మనస్సు లౌకికాత్మ ప్రభావంలో పడకుండా కాపాడుతూ, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటూ, ఆ శరీరములు మూలుగుతూ రాకడకు సిద్ధపడేవాడు క్రైస్తవుడు. రెండవ రాకడ సన్నివేశాలు ధ్యానం చేస్తున్నాం, రాకడ సందేశాలు ధ్యానం చేస్తున్నాం. ఈ దినము కూడా మరొక రాకడ సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం మొదలుకొని ఇప్పుడు మన ధ్యానం పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం దాకా వచ్చింది. అందరూ బైబిల్ తెరిచి చూస్తూ ఉండగా ఎవరైనా ఒకరు పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే ధ్యానం చేద్దాం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. దేవుడు మనతో మాట్లాడునుగాక. చక్కగా తలలు పైకెత్తి చూస్తూ ఈ మాటలు వినండి బిడ్డలారా. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి అర్హతలు, లక్షణాలు ఇత్యాది మనం అనేక మాసములుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ధారావాహికంగా. ఈ దినాన మరొక రాకడ సందేశం. దీనిని ఏమంటానంటే అసలు ఎత్తబడే విషయానికి సంబంధించిన ఒక సమగ్రమైన ఉపదేశం అని దీని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనకున్న ఈ కొంచెము సమయంలో యేసుక్రీస్తుకి రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే ఎలాంటి అర్హతను, లక్షణాన్ని కలిగి ఉండాలి? ఎవరు ఎత్తబడతారు అనే ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. మనం చదువుకున్న వచన భాగంలో పరిశీలన చేస్తే లెక్కకు మిక్కిలి కన్యకలు ఉన్నారు, లెక్కకు మిక్కిలి కన్యకలు ఉన్నారు, 60 మంది ఉపపత్నులు ఉన్నారు. కానీ నా పావురము నిష్కలంకురాలు ఒకతే అని ప్రభువారు స్పష్టంగా చెప్పటం ద్వారా రాకడలో ఎత్తబడేవారు బహుస్వల్పమని, అందరూ ఎత్తబడే సంఘములో ఉండరని, వారు కన్యకలే అయినా పరిశుద్ధ స్థితిని కాపాడుకున్న వారే అయినా, లోకమాల్యం అంటకుండా కాపాడుకున్న వారే అయినా వారు ఎత్తబడే సంఘములో స్థానములు కోల్పోయారని దేవుని వాక్యములో తేటగా ప్రభువే తేల్చివేశారు. వింటున్న దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక దేవుని సంఘానికి చెంది ఉన్నందున, దేవుని మహాకృపను బట్టి, నీ శ్రద్ధాభక్తులను బట్టి, నీ పరిశుద్ధ స్థితిని, సంఘ కన్యాత్వాన్ని కాపాడుకున్నందున నిశ్చయముగా నేను ఎత్తబడే సంఘములో ఉంటాను అనుకోవద్దు. దానికి ఇంకా కావలసిన అర్హతలు, జాగ్రత్తలు ఇంకా ఉన్నాయి. లెక్కకు మిక్కిలి కన్యకలు ఉన్నారు, కానీ నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే అని కుండబద్దలు కొట్టినట్టు ప్రభు చెబుతా ఉన్నారు. ఆ ఒక్కతే అనబడిన పావురములో, ఆ వధువు సంఘములో, ఆ గొర్రె పిల్ల సంఘములో, ఆ ఎత్తబడే సంఘములో నీ ఉండునట్లుగా నువ్వు జాగ్రత్త పడకపోతే, నీవు కాపాడుకున్న నిర్దోషమైనటువంటి పరిశుద్ధ స్థితి, ఆ కన్యత్వం కూడా నీకు మేలు చేయలేదని మీరు గమనించాలి. సమయం వచ్చింది కనుక మొత్తం సమాచారం అంతా ఒక్క ప్రసంగంలోనే కుదించాలి అని నేను ఆశిస్తున్నాను. కనుక లెక్కకు మిక్కి కన్యకలున్నను, నా పౌరము నిష్కలంకురాలు ఒకటే, ఎత్తబడే సంఘం ఒకటే, పెండ్లి కుమార్తె సంఘం ఒకటే.
అనే సత్యం మన కళ్ళ ముందు మరింత తేటగా ఆవిష్కృతం కావడానికి ఈ దినాన మీరు తెరిచి చూడక్కర్లే, చదవక్కర్లే, వినండి చాలు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని మహిమ చేత కప్పబడి, దేవుని తోటలో నివసిస్తూ దేవునితోనే అడుగులు కలిపి నడిచిన సహవాసాన్ని కలిగిన ఆదామవలు కూడా ఆయనను ఎదుర్కొనలేకపోయారన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో కలిసి నడిచిన వారిలో వారికంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పండి? ఆ మొత్తం ఆదికాండపు సన్నివేశాన్ని ఏదైనా తోటనో ఇప్పుడు మనం మొత్తం కళ్ళ ముందుకు తెచ్చుకోనక్కర్లా. ఆ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు అంటే 100 సంవత్సరాలుగా తమ తండ్రి, తమ దేవుడు, తమ స్నేహితుడు, తమ దేవుని మాట వింటూ బ్రతికిన వీళ్ళు ఒకసారి ఏదో ఒక బయటి సమాచారాన్ని, వ్యర్థమైన మాటను విని రాకడలో ఎత్తబడి అర్హతను కోల్పోయినారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. మీరు చావరే చావరు, ఏం కాదు అని వాడు చెప్పాడు. ఒక అబద్ధ సమాచారం, ఒక తప్పుడు బోధ, ఒక దుర్బోధ, సత్యమును ఒక భిన్నమైన బోధ, దేవుడు ఇచ్చిన సీరియస్నెస్ ని తగ్గించే బోధ ఎవరిని కూడా రాకళ్ళు ఎత్తబడకుండా చేస్తుంది. ఈ రోజున ఎక్కువ శాతం సంఘాలలో, ఎక్కువ శాతం ప్రసంగాల్లో నేను వారిని తప్పుబడుతున్నాను అనుకోవద్దు. రాకడలో ఎత్తబడే అవకాశాలు కోల్పోతున్న బాధతో చెబుతున్నాను నేను. దేవుడు ఏది ప్రమాదం అని చెప్పాడో, ఏది తప్పని చెప్పాడో, ఏది అసలు వద్దే అని చెప్పాడో దాన్ని ఇప్పుడు నేటి బోధలు చాలా వరకు ఇప్పుడు ఏం చెప్తున్నాయి? పర్వాలేదు అని చెప్తున్నాయి. డోంట్ బి క్రేజీ అని మాట్లాడుతున్నాయి. డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమిజం అని మాట్లాడుతున్నారు. మరి టూ మచ్గా చేయక్కర్లేదని మాట్లాడుతున్నారు. ఈ రోజున దైవజనుడిగా హెచ్చరిక స్వరముతో ఈ మాట ప్రకటిస్తున్నాను. దేవుడు చెప్పిన విషయాలలో ఉన్న సీరియస్నెస్ ని తగ్గించి ప్రతి బోధ రాకడకు ఎత్తబడకుండా చేస్తుంది నిన్ను. ఏ ప్రసంగం, ఏ సంఘం, ఏ బోధ, ఏ దైవజనుడు ఆ సీరియస్నెస్ ని తగ్గిస్తున్నటువంటి కాస్త రాజీ స్వరం వినిపిస్తున్నాడో, ఉదాసీనత కనిపిస్తున్నాడో, నిన్ను సంఘంలో ఎత్తబడే సంఘములో లేకుండా చేసే బోధ అదే. ఆ పండును చూడగానే అమ్మో తిండి చచ్చిపోతాం అన్న భయం. ఏం కాదు, చావరే చావరో. ఒక్కసారిగా తేలికైపోయింది ప్రాణం. దీని గురించి నేను ఎంత టెన్షన్ పడిపోయాను అనిపించేసింది. పర్వాలేదన్నమాట అని ధైర్యం వచ్చేసింది. ఎంత నష్టమైంది. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఎంత సీరియస్గా యేసే చెప్పాడో అంతే సీరియస్గా ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఆ బోధ చాలా మంది అవుతుందో మీరు చెప్పండి. ఉదాహరణ కొన్ని మాటలు చెప్పనా? నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైన, అక్కజనులైన, ఇంటినైనను విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నమాట ఇంతే సీరియస్గా నేటి సంఘాల్లో బోధ ఉందా మీరు చెప్పండి? ఐ వాంట్ హియర్ యువర్ రెస్పాన్స్. నోరు మూసుకుని ఉండకండి, మేము అడుగుతాం మిమ్మల్ని. నేటి సమాజంలో ఈ బోధ ఉందా మీరు చెప్పండి? పోని కొండ మీద ప్రసంగం విశ్వవిఖ్యాత సూపర్ అని తెగబగడేస్తారు కదా. ఆ కొండ మీద ప్రసంగంలో శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం రారు అన్న బోధ ఉందా? పోని అదే అధ్యాయం కొంచెం కిందకు వస్తే మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే కన్ను పీకేసుకో, కాలు అభ్యంతరపరిస్తే కాలు నరికేసుకో. ఇంత టూ మచ్ తీవ్రమైన బోధ ఉందా? ఇప్పుడున్న బోధ ఏంటి? మనిషి అన్నాక బలహీనుడు, ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు. ఇవి సహజం. ప్రభు ప్రేమ గలవాడు, ఆయన కృప నిత్యముండును. ఇది చాలా ప్రేమను బోధిస్తున్నట్లుగా కనిపిస్తున్న దుర్బోధన జ్ఞాపకం చేస్తున్నా. ఆయన కృప నిరంతరం ఉండును అంటే అర్థం ఏమిటి? నువ్వు నిరంతరం పాపిగానే ఉండవచ్చును, కోపపడడు అని అర్థమా? ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యానం అనేది.
తన కొండ మీది ప్రసంగంలోనే ప్రభువారు ఏం తేల్చారు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అంటూ 5వ అధ్యాయం ముగించాడు యేసయ్య. ఆరవ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చింత అన్ని జనులకు ఉంటుంది. మీరు అలా ఆలోచిస్తున్న మీరులే కాదు, నా రాజ్యమును, నా నీతిని మొదలు వెతకండి. జీవితం అంతా కాదండి, గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ఆయన రాజ్యమును, నీతిని ఎంతమంది వెతికారు చెప్పండి నాకు? Pastor, we were in that job all the week. You could be able to seek the kingdom and the righteousness of God. చెప్పగలవా సాక్ష్యం? ఎంతసేపు సాక్ష్యం ఏంటయ్యా అంటే, దేవుని కృప మేము చెడిపోలేదండి, మేమేం పడిపోలేదండి, మేము పాపంలో పడలేదు, మద్యపానంలో పడలేదు, వ్యభిచారంలో పడలేదు, విగ్రహంలో పడలేదు, రోజు బైబిల్ చదువుకుంటున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం. అరే, ఇది పెళ్లి కుమార్తె సంఘం నిలబడటానికి అర్హతనిస్తుందా? సరిపోతుందా? పొద్దున లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి 7ంటికల్లా తయారైపోతామండి అన్న డిసిప్లిన్ ఉన్నవాడు అందరూ ఆర్మీలో సెలెక్ట్ అవుతారా అండి? ఏమైనా తెలివి ఉందా? దానికి సరిపడే కసరత్తు చేయొద్దా? ఆ దేహదార్జ్యం సంపాదించొద్దా? ఫిట్నెస్ మెయింటైన్ చేయొద్దా? ఆ వేగం అందుకోవద్దా? కొండలను ఎక్కబాగే నైపుణ్యాన్ని సంపాదించొద్దా? నువ్వు చెయ్యకూడని పాపాలు మానేసి, చెయ్యవలసినవి కూడా మానేసి ఎట్లా పెండుకొని అవుతావు? అవి మానేసావు మంచిది, చెయ్యాల్సిన వాడు చేస్తాడు. పరీక్షలు సిద్ధపడి విద్యార్థి సినిమాకి వెళ్ళట్లేదు, సిగరెట్లు దాటలేదు, చెడు స్నేహాలు లేవు అన్నంత మాత్రాన చదవకపోతే పాస్ అవుతాడండి? ఏమన్నా తెలివి ఉందా? ఎవరు విడబడుతున్నారు? మరలా చెప్తున్నాను, దేవుడు చెప్పిన విషయాల సీరియస్నెస్ ని తగ్గించి పర్వాలేదు అనే ఫీల్ వచ్చేలాగా చెప్పే ప్రతి బోధ వలన రాకడలో ప్రజలు ఎత్తబడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఉదాసీన బోధను, రాజీ ధోరణి బోధను మనం ఖండించాలి, మనం అడ్డుకోవాలి, దానికి వ్యతిరేకంగా నిలబడాలి. చాదస్తం అని పేరు పెడితే, టూ మచ్ అని పేరు పెడితే పెట్టుకొని సమయం అయిపోయింది. ఇప్పటికే రాకడ సమీపంగా ఉంది. ఒక రాష్ట్రం మనకు రావాలి. ఏ విధము చేతనైనా నేను పెళ్లి కుమార్తె సంఘములో ఉండాలి. నేను బాప్తిస్మం ద్వారా యేసు ప్రభుతో ప్రదానం చేయబడ్డాను. ఐ కెనాట్ సింప్లీ కాంప్రమైజ్ విత్ సమ్ అదర్ పొజిషన్. నేను పెళ్లి కుమార్తెగా ఉండాలంతే. ప్రధానమైపోయిన పెళ్లి కుమార్తె పెళ్లి రోజుకి పెళ్లి కుమార్తెగా తయారై వెళ్తే తన ప్లేస్లో వేరొక నిలబడితే ఏమన్నా బతుకుందా అండి? ఇంకా పోన్లే వచ్చాం పెళ్లి కుమార్తె కాకపోతే పోయిలే భోంచేసి వెళ్ళిపోదు అనుకుంటారండి ఎవరన్నా? ఈ మాట మీ అందరి చెవుల్లో మారుమోగాలని కోరుకుంటున్నాను. నేను దేవుడు చెప్పిన విషయముల పట్ల సీరియస్నెస్ ని అనగా తీవ్రతను తగ్గించే ప్రతి బోధ, ప్రతి ఆలోచన రాకడకు విరుద్ధమైన బోధ, ఎత్తబడే సంఘాన్ని పాడు చేసే బోధ, నీ ఎత్తబడే అవకాశాలను తగ్గించే బోధ. కంఫర్టబుల్ జోన్లో కూర్చొని ఎంజాయ్ చేయటం కాదు క్రైస్తవ్యం అంటే. శక్తికి మించిన సాధన చేస్తూ, ఆత్మలో పోరాడుతూ, దేహమును నలగొడుతూ, మనస్సు లౌకికాత్మ ప్రభావంలో పడకుండా కాపాడుతూ, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటూ, ఆ శరీరములు మూలుగుతూ రాకడకు సిద్ధపడేవాడు క్రైస్తవుడు. ఈ రోజున దేవుని సంగమా ప్రశ్నించుకో. నువ్వు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా ప్రశ్నించుకో. నీ దగ్గర సీరియస్నెస్ ఉందా? ఒక ఉద్యోగం సంపాదించాలన్నవాడు ఎంత సీరియస్గా కష్టపడుతున్నాడు? ఒక ర్యాంక్ కోసం ప్రయాసపడి ఎంత సీరియస్ కష్టపడుతున్నాడు? రాకలు ఎత్తబడవలసిన మాత్రం సహజం అండి, పర్లేదండి, మనిషి అన్నాకండి, శరీరం ఉన్నప్పుడు అండి, ఈ లోకంలోనండి. ఇటు రాజీ బోధ, ఉదాసీనత, దేవుడు ప్రకటించిన తీవ్రతను తగ్గించే పనికి మళ్ళా ప్రయత్నం యేసుక్రీస్తు నామములో నాశనమగును గాక. రోషంతో చెప్పండి ఆమేనని గట్టిగా. ఎవరు విడవబడుతున్నారు? ఎందుకు విడవబడుతున్నారు? దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. బోధే మొదటి కారణం. బోధే.
తప్పుడు మాటలు, తప్పుడు బోధలు పర్వాలేదండి, ఇట్స్ ఓకే. గాడ్ ఈస్ నాట్ సద్దాం హుస్సేన్, హీస్ అవర్ బిలవ్డ్ లవింగ్ ఫాదర్, హీ కెనాట్ లీవ్ యూ. మరి అతడే జలప్రలయం రప్పించాడని, అతడే కటికే చీకటి గల బిలములు నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడని, అతడే సొదొమపై అగ్ని గంధకాలు పంపించాడని, అతడే తూర్పు గాలి రేపి తర్షీషు ఓడలు బద్దలు కొట్టి దారిలోకి తెచ్చాడని, అతడే దవడలకు గాలమేసి లాగిన వాడని, అతడే కయ్యను వెళ్ళగొట్టిన వాడని, అతడే ఏశావుకి కృపను అనుగ్రహించకుండా తృణీకరించిన వాడని, అతడే గద్దెలు దిప్పి గడ్డిని మేపిన వాడని. ఏం కనబడలేదా బైబిల్లో ఈ మాటలు నీకు? For God is so loud, ఒకటే తెలిసింది నీకు. యేసయ్య చెప్పిన ఉపదేశమును పలచబరిచే, తీవ్రత తగ్గించే రాజీ ధోరణి బోధల వలనే ఎక్కువ మంది రాకళ్ళు ఎత్తబడే అవకాశాలు కోల్పోతున్నారు. క్రైస్తవులు దైవజనులు ఈ విషయమై గలవెత్తకపోతే, స్వరమెత్తకపోతే, తీవ్రతను సంపాదించకపోతే చాలా ప్రమాదం. దైవజనుడిగా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. రెండవది, ఎందుకు వినబడుతున్నారు? నిర్గమకాండములో మోషే సీనాయి కొండ దిగి వస్తున్నప్పుడు అతని ముఖము ప్రకాశించినందున అహరోను వంటి ప్రధాన యాజకుడు, మిగతా వాళ్ళు, హూరు తదితరులు, కోరహు భాషలో ఇజ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే కదా. మరి ఇంతమంది పరిశుద్ధులు అతనిని సమీపింప వెరచిరి అని రాశాడు. భయపడ్డారట. ఎవరు భయపడ్డవారు? పరిశుద్ధులు. ఎవరు భయపడిన వారు? విమోచించబడిన వారు. ఎవరు భయపడిన వారు? గొర్రె పిల్ల రక్తమును బట్టి, మేఘములో బాప్తిస్మమును, సముద్రంలో బాప్తిస్మమును బట్టి విమోచించబడిన వారు. ఎవరు ఎదుర్కొనలేకపోయిన వారు? తమ శరీరమున సున్నతి ద్వారా నిబంధన కలిగిన వారు. సామాన్యులుగా లెక్కించలేవు సుమా. వాట్ వాస్ ద ప్రాబ్లం? ఏమైంది మరి? మోషే వెళ్ళేటప్పుడు ఎలాగ ఉన్నాడో వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు అనుకున్నారు. అది తేడా. నాడు వచ్చినట్లు కాదు, నేడు వచ్చుట. ఆ ముచ్చట తెలియలేదు వీళ్ళకి. మనోడే కదా, మన మోషే కదా. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు. నీకు ఈ ముచ్చట తెలిసిందయ్యా? జ్వలిత భాను కోటి తేజ పూజ, అది తెలియలే నీకు. ఇంకా మండుచున్న కోటి సూర్యుల తేజోమయుడు ప్రకాశముతో రాబోతున్నాడు. ఏనాడో పాటల్లో కూడా చెప్పారు దైవజనులు, రెండో రాకల గొర్రె పిల్లయే కొదమ సింగమై. ఎలా రాబోతున్నాడు ఆయన? అన్యాయపు తీర్పు నొందుటకు వచ్చాడు. ఇప్పుడు న్యాయపు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇప్పుడు కృపా సింహాసనం పైన ఉన్నప్పుడు న్యాయపు తీర్పు మీద సింహాసనం కూర్చోబోతున్నాడు. ఏం తమాషాగా ఉండదండి ముచ్చట? మనోడే కదా వస్తాడు. మోసే ఇంకా ఎటు వెళ్తే అటే అంటే, ఎప్పుడు వస్తావా రా, అసలు చెప్తాను ఈ సంగతి. అవాకులు చెవాకులు వెళ్తున్నాడు ఒక్కొక్కడు. తీరా మోసే వచ్చాక ఎదుట నిలబొట్టకు శక్తి సరిపోక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఎదుర్కొన్నకు శక్తి సరిపోక, ఈరోజు అడుగుతున్నాను, నీకు భక్తి ఉందా? అయితే ఆ భక్తి నీకు శక్తి ఇవ్వాలి. ఆమేన్. యేసుని నమ్ముతున్నావా? యేసులో విశ్వాసం ఉంచావా? మరి అపోస్తలులు 19లో విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితవా? అబ్బే మాకు పెద్దగా తెలియదండి. ఇప్పుడు కదే బ్యాచ్. The pathetic condition of the church today is we believe in the Holy Spirit, but yet we didn't experience the Holy Spirit. అవునా? మేము పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము, కానీ పరిశుద్ధాత్మను అనుభవించలేదు. మేము గాలి ఉందని నమ్ముచున్నాము, కానీ గాలిని ఎన్నడూ అనుభవించలేదు. ఎంతటి వింత జీవి ఇతడు!
ఈ రోజున నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను బిడ్డలారా, దిగి వచ్చుచున్న మోషన్ ఎదుర్కొనగలిగిన శక్తి వారి దగ్గర లేక ఒకటి సరైన ఉపదేశం లేక దెబ్బతిన్నారు, రెండు శక్తితో నింపబడక దెబ్బతిన్నారు. మాది పెద్ద చర్చయా, మాది చిన్న చర్చయా, నేను ప్రసంగం బాగా చేయగలనా చేయలేనా, నా వెనక జనం ఉన్నారా లేదా, నా పేరుకు ముందు నా పేరు తర్వాత విషయం ఉందా లేదా, ఇది కాదు. నువ్వు యేసుని ఎదుర్కొనగల శక్తిని పొందుకున్నావా లేదా? పరిశుద్ధాత్మ లేకపోతే బైబిల్ చదివితే కూడా నీకు అర్థం కాదురా బాబు అంటే ఇక రాకడెక్కడ దొరుకుతుంది సార్? పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదిది. నువ్వు పట్టించినది న్యూస్ పేపర్ చదివినట్టారా బాబు, నీకు పెద్ద ఉపకారం లేదని చెప్తే నువ్వు రాకడికి ఎట్లా తయారవుతావు నాయనా? ఎలియాజరు లేకుండా రిపుక పెట్టయిద్ది నానా. ఎలియాజరు సామగ్రి తేవాలా, ఎలియాజరు ఒంటి ఎక్కాలా, ఏసు రక్తమే చేయం, ఎలియాజరు నడిపింపులో ఉండాలా, ఎలియాజరు తీసుకెళ్ళి అప్పగించాలా. నువ్వు ఎలియాజర్నే స్కిప్ కొట్టి బైపాస్ చేసి ఓవర్టేక్ చేసి నేను నేరుగా ఇస్సాకుని కలుసుకుందును, ఇస్సాకుని తీసికి చేర్చుకోండి, జాగ్రత్త. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యమును పట్టుకొని దేవుని బిడ్డలారా, తప్పుడు బోధలు, రాజీ బోధలు, దేవుని తీవ్రతను తగ్గిస్తున్నటువంటి ఉదాసీన బోధల వలన రాకడ అవకాశాలు కోల్పోతున్నారు. రెండో, శక్తి చేత నింపబడక, శక్తిని కలిగి ఉండక. తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము, రక్షకుడిని యేసు నమ్ముచున్నాము, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము, అపోస్తల ప్రమాణము చెప్పుచున్నాము, సండే స్కూల్ పిల్లల్లాగా చెప్పటమే వారం వారం. Have you ever experienced the power of the Holy Spirit? దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించావా? Are you now well enough to stand before the glory of God on the day of His return? ఏదో దేవుని దయ వల్ల మరి ప్రభు సన్నిధిలో ఉంటున్నామండి, ఈ సండే స్కూల్ సాక్ష్యాలతో రాకలు ఎత్తబడవనేవో. నీతో ప్రాబ్లం ఏమిటంటే చెయ్యకూడని పాపాలు చేయట్లేదు నిజమే, కానీ చెయ్యవలసిన స్థాయి భక్తి కూడా చేయట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34:20 బలవంతులు దైవికంగా వెనుపబడతారని చెప్పాడు. ఎందుకు వెనుపబడుతున్నారు చాలా మంది? ఏదో ఒక బలహీనత. బ్రదర్ మంచి చూడండి, ఈ పాస్టర్ గారు మంచి చూడండి, ఈ పాస్టర్ మంచిదండి, ఈ సిస్టర్ గారు మంచి పాటలు పాడతారు, మంచి సాక్ష్యం చెప్తారు, మంచి కానీ ఏదో ఒక బలహీనత. తోట ఏపుగా కాసింది కానీ కాను ద్రాక్ష. యాజక వస్త్రాలు వేసుకొని దేవుని సేవకులకు పూర్ణంగా సిద్ధపడ్డారు కానీ వేరొక అగ్ని. కుదరదు. ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, దేవుని వాక్యాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకాలం భక్తి చేసిన తర్వాత ఇంకా ఏదో ఒక బలహీనత. కొంతమంది మాటల్లో బలహీనలు, గబుక్కున మాట సరిపోతారు. వాడి బ్రతుకులో వాడు చెప్పినన్ని సార్లు సారీ భూమి మీద ఎవడు చెప్పినాడు, అస్సలు బ్యాలెన్స్ ఉండదు. గబుక్కున మాట్లాడడం, సారీ అండి నా మాటల వల్ల మీకు కష్టమైతే నన్ను క్షమించండి, గబుక్కున అలాగ అనేసానండి. వాడు ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మోకరిస్తే, అయ్యా ఈరోజు కొన్ని మాటలు జారిపోయాను, దొర్లిపోయి నన్ను క్షమించు అనకుండా ప్రార్థన ముగించిన రోజు బతుకులో లేదు. మరి ఎప్పటికి మారుతావురా? తప్పులు చేయట మా వంతు, దయచూపుటి నీ వంతు. ఇదే బ్యాచ్. ఇట్ హాస్ బికమ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. పోతనే ఉంటుంది అది. నోటికి కళ్ళెం పెట్టుకోవా? ఎవడైనా నేను నోటికి కళ్ళెము పెట్టుకోనకుండా తన భక్తి చేస్తుంటే వాడి భక్తి వ్యర్థమని కదా యేసయ్య చెప్పాడు. కడుపులో దేవుని భయం ఉండాలి. కొంతమంది స్త్రీ విషయంలో, కొంతమంది డబ్బు విషయంలో, కొంతమంది మాటల విషయంలో బలహీనలైపోతున్నారు. వాడి ప్రసంగం చూస్తే, వాడి పాట చూస్తే, వాడి ప్రార్థన చూస్తే అయ్యి బాబాయ్ అనిపిస్తుంది మనకు. బా సంసోను మించులోడు అనిపిస్తుంది.
కానీ తీర చూస్తే ఎంత బలహీనత. బిలాము ఎంత పెద్ద ప్రవక్త, దేవుడు వచ్చి తన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. బిలాము గదిలో బిలాముతో దేవుడు మాట్లాడుతూనే ఎవడో తలుపు కొట్టాడు. తలుపు తీసేపాటికి బండెడు బంగారంతో బాలా కొన్నాడు. అది దెబ్బకు శోధన వచ్చేసింది. మై గాడ్, మీరు ఒక్క ప్రవచనం కానీ చెప్తే ఈ బంగారం అంతా మీకు సందా ఇచ్చేస్తాను అన్నాడు. ఇక యేసు ప్రభువుని పోగొట్టుకోకూడదనే ఫీలింగ్ లేదు అడిగి, ఈయన్ని పోగొట్టుకోకూడదనే ఫీలింగ్ వచ్చింది. వాడిని అంటాడు, ఈ రాత్రికి నిలిచి ఉండుము, ప్రభువుని ఎలాగైనా బతిమాలుకుంటాను. ఈ రాత్రికి నిలిచి ఉండమని ఎవరిని అడగాలంటే అసలు? దేవుణ్ణి అడగాలి. అయ్యా నన్ను వదిలిపెట్టక నా కొంపకు వచ్చావు, నాకు ఎంతకైనా భాగ్యం అంటే అయ్యి ఉండిపోయా, ఈ రాత్రికి నువ్వు వెళ్ళ, నేను నువ్వు దండం పెడతాను, అయ్యి గెస్ట్ రూమ్ బంగారం చూసుకోండి, ఈ రాత్రికి ఎట్లా వేసాను కన్వీన్స్ చేస్తాను. పనికి మళ్ళీ పని. సంసోనుకు అభిషక్తులు లేడు, కానీ ఆ బలహీనత ప్రతిసారి అదే పొరపాటు. నీలో ఈ బలహీనత ఉన్నప్పుడు నీ బలం ఎందుకు రాను ఇంకా? అంటే బలహీనత కలిగిన బలవంతుడు. ఆ టైటిల్ ఎంత చండాలంగా ఉంది. ఏదో ఒకసారి కాదుగా సంసోను పద్దాకదే పని. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ఎందుకు వినబడుతున్నారు తేట కనబడుతుంది. ఎందుకు వినబడుతున్నారు? సరైన ఉపదేశం లేక, శక్తిని పొందుకోక, ఏదో ఒక బలహీనతను ఇంకా అలాగే బతికి దాంతోనే చేస్తా. ఎందుకు వినబడుతున్నారు? ఇంకా కొత్త నిబంధనలకు పోతే 5 కన్యకలు వెనుకబడ్డారు. ఆ 5 కన్యకలు ఎందుకు వినబడ్డారు? వాళ్ళు ఏమైనా పాపం చేశారా అండి? వాళ్ళు కన్యకలు అని వాక్యం చెప్తుంది. వారు పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలు. వారి మనస్సులో కూడా వేరొక వ్యక్తి లేరు. యేసుని గురించి ఎదురు చూస్తున్నారు. ఇదిగో పెండి కుమారుడు కానీ తుల్లిపడి లేచారు, గబగబా సిద్ధపడ్డారు. వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆశ అంతా యేసయ్యే. ఎప్పుడు పాపం చేయలేదు, అయినా విడవబడ్డారు. కారణం ఏంటి తెలుసా? తమ దగ్గరున్న దివిటీలో తాము కలిగిన నూనె సరిపోతుంది అనుకున్నారు. అదొక్కటే వాళ్ళు చేసిన పొరపాటు. నా నూనె సరిపోతుంది, ఈ అభిషేకం చాలు, ఈ అనుభవం చాలు, ఈ సేవ చాలు. దేవుని బిడ్డారా, అంత గొప్ప దైవజనుడు ఏలియా అంతటి మహానుభావుడే ఎంత మటుకు చాలు ప్రభు అంటే చాలదు నానా, శక్తికి మించిన ప్రయాణం ఉందని యేసు ప్రభు చెప్తే ఇక మనం చాలు అనుకుంటే ఎట్ట సార్? పట్టణం యెహోవా దేవుడు రుజువు చేసి 400 మంది ప్రవక్తలను చెప్పి విగ్రహారాధన బలిపీఠమే లేకుండా చేసి యెహోవా ఈ దేవుడిని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కేకలేసి అంత రేంజ్లో వాడబడ్డ ఏలియానే ఇంత మట్టుకు చాలు ప్రభు, మా పితరుల కంటే గొప్ప కానీ బేబచ్చని ఫలితం వచ్చిన సేవ చేశాను చాలయ్యా అంటే, చాలదయ్యా శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా అని యేసు ప్రభు అంటుంటే నువ్వు సరిపెట్టేసుకున్నావు. ఇప్పుడు ఈ నూనె సరిపోద్ది, మరి 2 మందిగా చేయక చాలు అంటే. ఈ భక్తి చాలు, ఈ సమర్పణ చాలు, ఈ మంట చాలు, ఈ అగ్ని చాలు, నేను చేస్తున్నది చాలు అని స్వంత సంతృప్తి పొందుతున్నారే, రాకల్లో ఎత్తబడరా. ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. లెక్కకు మిక్కిలి కన్యకలు ఉన్నారండి, కానీ ప్రతి కన్యక పెండ్లి కుమార్తె కాదండి. ప్రతి సంఘం ఎత్తబడే సంఘం కాదండి. ప్రతి గుంపు గొర్రెపిల్ల సంఘం కాదండి. కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు యేసయ్య, నా పౌరము నిష్కలంకుతలు ఒక్కతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పనిలో పనిగా విడవబడ్డ వారి జాబితాలో మనం షూలమిత్తిని చూడొచ్చు. ప్రారంభంలో 1 అధ్యాయం 7వ వచనం అంటుంది, నా ప్రాణప్రియుడా నీ మందని ఎక్కడ మేపుతున్నావు, ఏ నీడకు తోలికెళ్తున్నావు నాకు చెప్పు. ముసుగు వేసి కొనిన దాననై నీ జతగాంట్ల మందల యొద్ద ఎందుకు ఉండాలి? నామకార్థ సంఘాల్లో ఉండిపోయినందు చేతనే విడవబడుతున్నారు. షూలమితి ఏ తప్పు చేయలా, షూలమితి ఏ పాపం చేయలా. యేసును ప్రాణప్రియుడిగా పెంచింది, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది. ఇంకెవరు చేస్తారు అంతకన్నా?
ద్రాక్ష తోట కోసం కష్టపడింది, దేవుని సంఘం కోసం నల్లగా శ్రమలలో ప్రయాసపడి మాడి నల్లబడిపోయింది. ఇంత కష్టపడ్డ బిడ్డ రాకలో ఎత్తబడే ఛాన్స్ పోయింది. ఎందుకంటే ప్రియుని మందే అనుకుని జతగాండ్ల మందలో ఉండిపోయిందట. జతగాండ్ల మందలో ఉండిపోయిందంట. ఏదో ఒక సంఘం ఏదైనా దగ్గరలో ఉంది, అలవాటు అయిపోయింది, పక్కనే ఉంది. ఇలాంటి చిన్న చిన్న సండే స్కూల్ కారణాలతో ఎత్తబడే సంఘంలో భాగ్యం మనం కోల్పోతామేమో. జాగ్రత్త. ప్రియుని చేతి మేత దొరుకుతున్నదా నీకు? అక్కడ మధ్యాహ్నం అనబడుతున్న భయంకరమైన శ్రమలను తప్పించబడి నీడనబడుతున్న మధ్యాకాశానికి వెళ్ళటకు నీకు ఆ నడిపింపు దొరుకుతున్నదా? నీలో నీకు ఆ బలము తెలియచున్నదా? లేకపోతే నువ్వు సరైన చోట్ల లేవు సుమా. పిల్లకాయ ఆట కాదు రాకులు ఎత్తబట్టమంటే, ఆచార ఫలితము కాదు రాకులు ఎత్తబట్టమంటే. అలవోకగా యాదృచ్ఛితంగా కాకతాళీకంగా అనుకోకుండా జరిగిపోతుంది అక్కడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పూర్ణముగా సిద్ధపడాలి, తగినంతగా శుద్ధీకరణలో ఉండాలి. ఆ ఎత్తపడ్డ ప్రజల్లో ఒకటిగా నీవు ఉండాలి. అంత అల్లటప్ప ముచ్చట కాదు రాకడంటే. ఎందుకు విడవబడుతున్నారో తేటగా వాక్యంలో మనకు కనపడింది. ఎవరు ఎత్తబడతారో కూడా 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. ఈ వచనాలను మనం ఎరిగినవే కనుక ఫలాని వచనం చదువు అని చెప్పడం లేదు. ఆదికాండం 5వ అధ్యాయములో 22 వచనంలో మనం చూస్తే 24 వరకు అక్కడ హనోక్ అనే వ్యక్తి మనకు కనిపిస్తారు. ఎవరు ఎత్తబడతారో దానికి మొదటి పాయింట్ చెప్తున్నాను. నా పౌరము నిష్కలంకురాలు ఒకతే, ఎవరో ఒకరు అన్నదానికి చెప్తున్నాను. చాలా మంది ఏమని మాట్లాడుకుంటున్నారు సింపుల్గా, హనోకు దేవునితో నడుస్తా వెళ్ళిపోయాడు. అది వినడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ అసలు మాట అక్కడ ఏముందంటే హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని కొనిపోయాను. నడుస్తూ వెళ్ళిపోయాడన్న మాట సంపూర్ణ భావం కాదు. నడిచిన తరువాత అంటే అర్థం ఏంటంటే తను దేవునితో ఎంత నడవాలో ఆ నడక పూర్తి చేసిన తర్వాతని. thus he could completed his race అని అర్థం. పౌలు గారు చెప్తారు 2 తిమోతి 4లో సాక్ష్యం, మళ్ళీ నా పరుగును మాట్లాడరా గట్టిగా, అది కంప్లీట్ చేయాలి. ఎత్తపట్టం అంటే కంప్లీట్ చేయాలి. ఎత్తపట్టం అంటే నువ్వు ఇంకా యేసుతో టీవీగాను పోదామా, ఇంకా పోదామా అంటే రాక పూర్తయిపోతున్నారు బాబు ఒక పక్క నుంచి. నీకు తెగులుతలేదు ఇంకానే. షల్ ఐ గో, షల్ వి మేక్ ఏ మూవ్, ఇంకా అక్కడే ఉన్నావు నువ్వు. అవతల పూర్తి చేశారు దేవుని మీట్లో. తన జీవిత కాలం ఇంకా మిగిలి ఉండగానే పౌలు నేను ముగించేశాను అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం సార్, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అర్ధాంతరంగా చచ్చిన వాళ్ళందరికీ ఆ ముఖరాత్నం ఏది జ్ఞాపకార్థం కోట మీద సమాధి పెట్టి రాయి మీద నా పరుగు కడముట్టించేది ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని ఆడు ఏడ చచ్చాడో సకంలో వదిలేసి, చనిపోయిన వారికి పాపము లేదు అన్న వాక్యం ఎత్తుకొని యెహోవా భక్తుల మరణ మనిషికి విలువ కలిగింది అన్న వచనం ఆధారం చేసుకొని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం అన్న వచనాన్ని అడ్డం పెట్టుకొని ఆడే రకంగా చచ్చిన అతడు సేవ చైతన్యము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి ఆడు చేసిన సేవే లేదు అసలు. ఆ వాక్యం ఆడికి ఎందుకు పెట్టావు? నా అడ్డగోలుగా చేస్తేవాడు అతడు కొనిపోబడక మనపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. ఒట్టిదే సచ్చినోడి మీద ఇడుకున్న ప్రేమ కొద్ది రాసే డైలాగులు తప్ప వాస్తవాలు తక్కువైపోయినాయి. ఈరోజు అడుగుతుంది ఒకటే, నేను నీవు దేవునితో నడవవలసిన కొలత లెక్క పూర్తయిందా? మరి ఏదో దేవుని కుటుంబం బట్టి నడుస్తున్నామండి, మరి దేవుని దయ వల్ల ఇంతవరకైతే మరి నీటి కాలంలో ఎవరినే ఉన్నామండి, అక్కడే ఉండు. అంత ఈజీగా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను. తమాషగా చిన్నపిల్లల స్థాయికి దిగజార్చకండి భక్తిని. చాలా కోపం వస్తుంది నాకు.
అంత మహిమ కలిగిన ముచ్చటిని క్యాజువల్గా మార్చి పడేశారు. మామూలు విషయం అయిపోయిందంతే. హెస్కేలు భక్తుడు 47వ అధ్యాయంలో దేవుడు పిలిచేమన్న, నాన్న ఇట్రా, ఇదిగో ఒక అద్భుతమైన నది. ఈ నది చనిపోయిన చెట్లను బతికిస్తుంది, చెరువుల్లో చేపలు పెంచుతుంది, ఉప్పు నీటిని, సముద్రం నీటిని కూడా మంచినీటిగా మారుస్తుంది. ఇది మామూలు నది కాదు నాన్న. ఒక్క కాపు కాసే చెట్లు ఈ నది ఒడ్డునకు వచ్చిన తర్వాత 12 కాపులు కాస్తున్నాయి నాన్న. ఇలాంటి నదిలో నడవాలి అనండి ఒకసారి, అనండి గట్టిగా. నదిలో మన బతుకు ఎక్కడ దాకా వచ్చింది? వంగి ఆ నదిలో నీళ్ళు కొన్ని తీసుకొని తాగి, ఆహా ఎంత భాగ్యమో. నిజమే, జీవనదిలో నీరు త్రాగుట చిన్న సంగతియా? ఇట్టి జలములను మాకు గ్రోలిన దేవానికి స్తోత్రములు. అక్కడికే తన్మయం. హలో, ఈ ముచ్చట వినండి. చెట్లను బ్రతికించుచున్న నది, చెరువులను చేపలను పెంచుచున్న నది, సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తున్న నది, తన కాల ముందు ఫలమిచ్చే చెట్లను 12 కాపులు కాయిస్తున్న నది చూపించి, కుమారుడా ఈ నదిలో నడవాలరా నువ్వు అన్నాడు. స్తోత్రం చెప్పరే. మనకి ఎంతసేపు నీటి కాలువ ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు సండే స్కూలు. 60 నదిలోకి రారని దేవుడు చెప్తుంటే నది ఒడ్డున ఇంకెంతకాలం ఒడ్డొడ్డున చస్తావు? ఆ ప్రవాహంలోకి రా, అభిషేకంలోకి రా, ఆ ఉద్యమంలోకి రా. నరపుత్రుడా ఇట్రా. అది కూడా అల్లటప్ప కాదు, స్వయంగా దేవుడే ఒక కొలకర్ర పట్టుకొని 1000 మూరలు కొలిసి నడువురా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏదోనండి మరి తెలిసినంత వరకండి, చేతన లబ్బలేదు నాన్న. దెర్ ఇస్ ఎ మెజర్మెంట్. తమాషం కాదు, కొలుతుంది. అందుకని హనోకు గురించి అంత ఎటకారంగా అమాయజ్ఞం లేదు. అతడు దేవునితో నడిచిన తరువాత, నడవాల్సింది ముగించిన తరువాత, యేసు ప్రభువారు ఏమన్నారు? యోహాను 17లో, చేయుటకు నువ్వు నా చేతికి అప్పగించిన పని చేసి ముగించి నిన్ను మహింపరుస్తున్నాను. గ్లోరిఫికేషన్ ఎప్పుడు నాన్న? మహిమోయుక్తం ఎప్పుడు నాన్న? చేసి ముగించి. మరి దేవుని కుటుంబం ఏదో తిప్పలు పడుతున్నామండి, అవ్వదండి. ఇంకొంచెం ఎక్కువ పడు, కంప్లీట్ చెయ్యి. ప్రకటన గ్రంథం 11:1 ఏం చెప్పాడు? ఆయన దేవాలయమును కొలత వేసి ఆలయములో పూజించువని లెక్క పెట్టుము అని రాశాడు. అది తర్జుమాదారుల యొక్క చమత్కారం. ఒరిజినల్ ఏమని తెలిసిన? మెజర్ ద టెంపుల్ అండ్ ద పీపుల్ హూ వర్షిప్స్ ఇన్ ఇట్ అని రాశాడు. అంటే ఆలయమును అందులో పూజించువారిని కొలత వేయని. మనుషులు కొలత ఎటువంటి పనికి మళ్ళీ పని తప్పు అని ఈడి ఫీల్ అయ్యి మనుషులను లెక్క పెట్టుము అని రాశాడు. ఒరిజినల్గా అది కాదు. ఆలయములో పూజించువన్నీ కొలత వేయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? భౌతిక కొలతలు తీసుకోమనా? అని దర్జీవాడు కాదుగా నీ కొలతలు తీసుకుంటాకి. బుద్ధిహీనమైన ఆలోచనలు నశించును గాక. మరి ఆయన కొలతలు ఏమడుగుతున్నాడు? మందసం అంటే ఈ కొలత ఉండాలని కోరుకున్నాడు. ధూపవేదిక ఈ కొలతను కోరుకున్నాడు. అవునా కాదా? మరి నీవే ఆలయం అని తెగ ఫీల్ అయిపోతున్నావుగా. నో యు నాట్, ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. You people doesn't understand the issue. I am the living temple of the Almighty God. Of course, congratulations for that. But let me ask you, are you at the perfect measures? I am sorry, I don't know about the measurements. Or what nonsense is this? పిల్లకాయ భక్తి మానే, నేను చెప్పేది అదే. దేవుని ఆలయమును కొలతలు లేవా? బలిపీఠం ఎట్లుండాలి? నీ సమర్పణ జీవితం ఎట్లుండాలి? లేదా? నీ పరిశుద్ధ జీవితానికి కొలత లేదా? నీ ప్రార్థన జీవితానికి ఎత్తు లేదా? ఏమీ లేదండి. పొద్దున్న లేచండి, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి తారీఖు దగ్గర ఏలు పెట్టి వాక్యం చదువుకొని నీవు చేయనిదంతే సవాలు. ఆమేన్, హల్లెలూయా. పిల్లకాయ భక్తి మానే, ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు రాబోతున్నాడు బిడ్డలారా. ఎట్టకారం కాదు, తమాషా కాదు. రెప్పపోట్లు అయిపోద్ది, మొత్తం నాశనం అయిపోద్ది లైఫ్. నిమిషంలో రెప్పపోటును వాళ్ళు మహిమలోకి వెళ్ళిపోతూ ఉండిపోతావు. ఇక జీవితం అంతే. మళ్ళీ నా దగ్గర ఛాన్స్, సెకండ్ లిస్ట్ లేదు, సెకండ్ బ్యాచ్ లేదు. మెరుపు తూర్పును పుట్టి పడమరకు వచ్చినట్లు ఆ దినం జరుగుద్ది. ఒక సెకండే ఆ చివరికి అయిపోద్ది రాకడంతే.
ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లో కుదరకపోతే సెకండ్ కౌన్సిలింగ్ చూస్తామండి, అవ్వదండి. ఇట్ కెనాట్ బి లైక్ దట్. హ్యాపెన్స్ విదిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నిమిషంలో రెప్పపాటున ఎత్తబడిపోవాలి. ఎవరు ఎత్తబడుతున్నారు? నడవాల్సిందంతా పూర్తి చేసిన వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పా గట్టిగా. దేవునితో నడవలసింది పూర్తయిందా? అసలు మొదలైందా? సగానికి వచ్చిందా? అసలు నీకు కొలత తెలుసా? ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అన్నీ తెలిసిన ఫీలింగ్ ఏం ఉండదు. పరీక్షలు పెడితే తప్ప ఎవడు విద్యార్థి ఎట్టంటాడో బయటపడు. కాస్త అందరూ ఓ అలాగే టీచర్, పరీక్ష పెడితే ఇంత సున్నా అవుతుంది కోడికి. మీదేముంది? పర్సంటేజ్ తగ్గితే మాస్టర్ని తిడతారు కానీ విద్యార్థులు ఎవడు తిట్టడం. ఏం చదువు చెప్పారో సన్నాసి అని మాకుంటుంది రేవు. మా టెన్షన్ మాది. ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. యేసుతో నడవాలి. నడవాల్సినదంతా పూర్తి చేయాలి. మన కొరకు నియమించబడ్డ లెక్క మనం పూర్తి చేయాల. పౌలులాగా నేను ముగించానని చెప్పగలగాలి. ఆమేన్. తన జీవిత కాలములో ఆయుష్ ఇంకా మిగిలి ఉండగానే నేను నడవలసింది పూర్తి చేశానని చెప్పడం ఎంత గొప్ప పని సార్. దావీదు అంటాడు, అయ్యా నన్ను దినముల మధ్యలో నన్ను కొనిపోకము, మధ్యలో తీసుకెళ్ళకయ్యా. ఐ వాంట్ టు కంప్లీట్ మై రేస్. ఐ వాంట్ టు కంప్లీట్ ద కమిషన్ యు హావ్ ఎంట్రస్టెడ్ మీ లార్డ్. హెల్ప్ మీ టు కంప్లీట్ దట్. ఆ నడక పూర్తి చేయాలి, ఆ కొలత పూర్తి చేయాలి, ఆ కార్యం పూర్తి చేయాలి. నాకు శక్తినివయ్యా. ఈ ఆరాటం ఉందా? ఆ ఏడుపు నేర్చావా? ఈ పాయింట్ మీద ఒక రాత్రి ప్రార్థన చేసావా? ఈ అంశం కొరకు ఇప్పుడు ఒక పూట ఉపవాసన్నా? ఏమీ లేదు. యేసు రాజుగా వచ్చు. ఓరి నాయన, నీ డ్యాన్స్ తీసుకెళ్తారా పరలోకం నిన్ను? ఏం బుర్ర బుద్ధి లేకుండా భక్తి చేస్తావు? ఏమి ఎటకారం అయిపోయింది ప్రతి ఒక్కడికి. కడుపులో భయం రావాలి. పూట దేవునితో నడవాల్సింది పూర్తి చేస్తేనే. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా ఏలియా. ఏలియా ఏలియా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 11వ వచనం వరకు ఉందముచ్చట. ఏమంటాడు అక్కడ? ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము చేయించబడవు కాలమున జరిగిన సంభాషణ ఏమనగా, ఎలీషాతో శిష్యుడితో దైవజనుడిని ఏలియా, నాన్న నీవిక్కడ నిలిచి ఉండుము, నన్ను దేవుడు గిల్గాలుకు వెళ్ళమని చెప్పుచున్నాడు. నేను వస్తానయ్యా. 10 అడుగులు వేసిన తర్వాత దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమనుచున్నాడు. నేను వస్తాను. ఆ తర్వాత ఎరికో, ఆ తర్వాత యోర్దాను, ఆ తర్వాత అగ్ని రథాలు గుర్రాలు. స్తోత్రం చెప్పండి. మరి నీకు ఇది ఏమీ లేకుండా డైరెక్ట్గా నువ్వు ఇంట్లో కూర్చోనండి. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఆ పక్కడు ఈ పక్కడికి అంత ప్రిపేర్ అయిపోయాడో అనిపిస్తుంది అంతే. కానీ ఎట్లా ముచ్చట? ఎవరట? నీ జీవితంలో గిల్గాలు దొరిలింపబడుట అనే అనుభవం దాటావా? నీ జీవితంలో దొరిలించబడ్డ పాపాలు తొలగిపోయినాయా? వాటిని దాటి వచ్చావా? బేతేలు దేవుని మందిరములో నాటబడ్డావా? నీ ప్రవర్తనంతటి అధికారానికి అప్పగించుకున్నావా? పరిశుద్ధముగా ఆలయములో ఆరాధిస్తున్నావా? ఎరికో జయ జీవితాన్ని కలిగి ఉన్నావా? యోర్దాను దేవుని బిడ్డలారా, ఎగువ నుండి దిగువకు పారుతున్న పితరులను సంక్రమిస్తున్న పారంపర్యములను ఆచారములను కూడా దాటేసావా? ఇవన్నీ దాటితే నీకు అగ్గి రథం ఏమీ లేదు. మరి మనకు పెద్దల నుండి కొన్ని వస్తున్నాయి కదండి. ఇందాక మా ఊడికి అదే చెప్పా, మీరు ఎలాగైనా రావాలండి బాబు అంటాడు మా ఊడు. నీ మీద నాకు అంతకన్నా ప్రేమ ఉంది. నువ్వు నా కోసం 5 నిమిషాలు తలుచుకుంటు నీ కోసం 5-6 గంటలు ఎడుతాను రోజు మోకరం పడినాను. దానికేం కరువు లేదు. కానీ పాయింట్ ఏంటి అక్కడ? ఎగువ నుండి దిగువకు వస్తున్న ఆ ప్రవాహం ఉందే, ఎప్పుడో అక్కడ బయలుదేరింది. దాన్ని ఆపామా? దాన్ని దాటామా?
ప్రయత్నం చేశాం కానీ కొన్ని తప్పలేదు. మరి అదే కదా వచ్చిన బాధ. ఇప్పుడు నువ్వు గిల్గాలు దాటాలి, బేతేలు దాటాలి, ఎరుకో దాటాలి, యోర్దాను దాటాలా. ఈ అనుభవాలన్నీ దాటితే ఈ 4 తర్వాత అగ్ని రథాలు గుర్రాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆమె ఆత్మ నడిపింపులు ఉన్నవాడికి, ఈ అనుభవాలు దాటిన వాడికి రాకుండా ఎత్తబడే ఛాన్స్ వస్తుందండి. నీకు అసలు ఆత్మ నడిపింపు అంటే నమ్మవు, ఆత్మ స్వరము తెలియదు. నడుస్తానే దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఎరుక కాదు ఇటు తిరుగు, బేతెలు కాదు అటు తిరుగు. కొంతమందికి ఆడికి ఏదైనా దేవుని ఆత్మ మాట్లాడే అనుభవం, ఆ స్వరం, ఆ దర్శనం రావాలంటే అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. మోకాళ్ళు వేసి చుట్టూ మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాలా, మంచి డ్రమ్ములు పెట్టాలా. అలిసిపోయి చచ్చిపోయి అంత స్పీడ్లో ఒక పాట పాడి చితక్కొట్టే లేచి రక్తం వేయవు. ఈ మంచి ఊపులో ఉండగా కట్టే 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 కుమారుడా అప్పుడు వస్తుంది అడిగి. ఆ టైంలో కానీ మనం కదిపామనుకో, మంచి ప్రవచనం పోగొట్టేసేవరా, ఇక మళ్ళీ రాదు ఇక్కడికి. మళ్ళీ ఆ పాకం చేసి పెట్టాలన్నీ. ఏందిరది? 1 కొరింథీ 14 ఏం చెప్పాడు సార్ యేసయ్య? ఒకడి తర్వాత ఒకడు తీరిగ్గా బయలుపరచబడిన ప్రకటించాను. అమ్మ నన్ను డిస్టర్బ్ చేస్తే పోద్ది, నన్ను అప్పుడు చెప్పేయాలి నేను, లేకపోతే నన్ను తట్టుకోపోద్ది. ఎట్ట పోద్ది? ఉచ్చివానికి ఉద్రేకానికి తేడా తీరని బ్యాచ్లో ఉండవే. ప్రభు నిన్ను దర్శించునుగాక. స్తోత్రం చెప్పు మంచిగా. నడుస్తూ ఉన్నాడు సార్ ప్రవక్త, మోకరించి హల్లెలూయా అంటే వచ్చింది ఆ స్వరం. నడుస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు. నానా బేతేలు అటు తిరిగాడు, కొన్ని అడుగులేసాడు. నానా అరే ఎరుకోన్నాడు, ఇటు తిరిగాడు. నడుస్తున్నాడు. ప్రయాణం జరుగుతుండగా దేవుని ట్యూన్ అయిపోయి ఉంటేనండి రేడియో వస్తూనే ఉంటాయి ప్రసంగాలు. ఎప్పటికప్పుడు ఆన్ చేసి బ్యాండ్ తిప్పుతువే పని కర్ర కర్ర అంటుంటుంది. తిప్పి 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 ఎక్కడ ఆకాశమని నీకు ప్రతి ఆదివారం తిప్పుతువే సరిపోతుంది. ట్యూనింగ్లో కరెక్ట్గా ఉంటే స్విచ్ ఆన్ చేయగానే ప్రసారాలు వస్తూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టి చెప్పాలి మంచిగా. శృతి చేసుకోవాలి కరెక్ట్గా. ఆ ట్యూనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలా. ఫైన్ ట్యూన్ చేసి పెట్టాలి. బ్యాండ్ ఆన్ చేస్తే చేసి రక్తం ఏం చేయం వస్తూనే ఉండాలా. అంతేకన్నా నీకు ఇడికి పాటలు పాడి శుద్ధీకరణ ఒప్పుకో కన్నీరుగా కొట్టి 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 ఎప్పుడుకో మెల్లిగా చిన్న పాకం అవుతాడు. వీడికి ప్రతిరోజు రిపేరే. ఏ రోజు దానికి ఇగ్నిషన్ ఉండదు, సెల్ఫ్ మోటర్ ఉండదు. తోసి చచ్చిపోవాలి జనం. వీడు ఎట్టపోతాడు రాకల్లో. ఆత్మ నడిపింపులో ఉన్నవాడు ఎత్తబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. 5 కన్యకల గురించి చెప్పుకుందాం. 5 కన్యకలు ఏమంటున్నారు? ఏమండి? దివిటీలతో పాటు సిద్దెలలో నూనె తీసుకెళ్లారట. అందరు చెప్పండి ఏం చేశారండి? దివిటీలతో పాటు అంటే తమ దివిటి వెలుగుతుండక, తమ దివిటి ప్రకాశిస్తున్నప్పుడు కూడా ఏమో ఒకవేళ ఆలస్యం అయిపోతే, ఏమో ఒకవేళ నూనె అయిపోతే ఎందుకన్నా మంచిది అని తమ దివిటి వెలుగుతున్న తృప్తి పడలా, చాలు అనుకోవాలా, పర్వాలేదు అనుకోవాలా. ఇంకొక సిద్ధిలో ఎక్స్ట్రా నూనె పట్టుకొని రెడీగా పెట్టుకున్నారు. ఒకవేళ ప్రభు ఆలస్యం అయితే, ఒకవేళ నేను అనుకున్న సమయంలో కాకపోతే, నా నూనె అయిపోతే, ఇవాళ వెలుగుతున్నానని కాదు, ఇవాళ వాడబడుతున్నానని కాదు, ఇవాళ మండుతున్నానని కాదు, ఎప్పటికీ మండుతూనే ఉండాలా, ఎప్పటికీ ఆరిపోకూడదు. నాకు ఎక్స్ట్రా ఆయిల్ కావాలి, ఎక్స్ట్రా నెయ్యాలి. ఏం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో? ఎవడైనా మిమ్మల్ని మైలు రమ్మంటే 2 మైలు నడవండి. ఆ ఎక్స్ట్రా మైలేజ్ ఉందా నీకు? నీ బండికి ఎక్స్ట్రా మైలేజ్ కావాలి, నీకు వద్దురా మైలేజ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది నీకు? దేవుని తేటగా తెలియజేస్తున్నాడు. ఇంకా ఎక్స్ట్రా కావాలి. దేవుని సంగమా ఒక్క మాట పట్టుకో. రిబ్కమ్మని ఎలియాజరు అంటాడమ్మా, నాకు కొంచెం దాహానికి నీళ్ళు పోస్తావా అంటే, మీకే కాదయ్యా మీ ఒంటిలో కూడా ఎక్స్ట్రా అంటే అది. స్తోత్రం చెప్పు. దావీదుకి సౌలండి, రాజునకు అల్లుడు ఒకటి అంత స్వల్ప కార్యమనించుచున్నావా? 100 మంది ఫిలిష్తీ సర్దారుల ముందోళ్ళు తెస్తే తప్ప కుదరదు అంటే, దావీదు వెళ్ళి 200 మంది ఫిలిష్తీ సర్దారుల ముందోళ్ళు తెచ్చాడు. ఎక్స్ట్రా. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే.
యాకోబు బావి దగ్గర సమరస్తేనమ్మా నాకు కొంచెం దాహాన్ని నిలిస్తావంటే ఊరందరిని పట్టుకొచ్చి ఆకలి కూడా తీర్చింది యేసయ్య అంటాడు. నీకేమైనా తింటాకేమైనా కావాలంటే అక్కర్లేదులే, పంట చూడు ఎట్ట వచ్చేస్తుందో నాకు. మీకు తెలియని వేరొక ఆహారం నాకుంది. ఏంటో ఈ ఆహారం? రక్షింపబడుటకు పరుగులెత్తి వచ్చున్న సమరయ పట్టణమే నా యొక్క ఆహారం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. సమరయ స్త్రీని నీళ్ళు అడిగితే ఏకంగా అన్నమే పెట్టేసిందమ్మా. నేను అంటున్నాను, ఎక్స్ట్రా నీకు అబ్బిందా ఇంకా లేదా? చేయవలసిందే చేయలేకపోతే తలాంతులు గెలబడి ఒకటి 10 చేశాడు, ఒకటి 5 చేశాడు, ఒకటి ఏమీ చేయలే. ఏమీ చేయనోడి దగ్గర ఒకటి లాగి 10 ఇచ్చాడు. ఆడేం చేశాడు? దాన్ని మళ్ళీ చేస్తున్నాడు. ఆడి ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇది ఎక్స్ట్రా. స్తోత్రం చెప్పట్లా మీరు? అర్థమవుతుందా ముచ్చట? నీకు అప్పగించిందే కంప్లీట్ అవ్వకపోతే ఎక్స్ట్రా ఇప్పుడు చేస్తావు. ఈ రోజున ఈ భక్తి చాలులే, మరి టూ మచ్ అక్కర్లేదులే, ఈ మాత్రం చాలులే, ఈ చాలు అనుకున్న వాళ్ళు పరిశుద్ధులైన కన్యకలు విడవబడ్డారు. అమ్మో చాలదు, నేను ఇంకా నేర్చుకోవాలా, ఇంకా నింపబడాలి, ఇంకా అభిషేకించబడాలా, ఇంకా పని చేయాలా, ఇంకా ఇంకా అని ఎక్స్ట్రా ఆయిల్ కోరుకునే వాళ్ళు ఎత్తబడుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్క ముఖ్య ఎవరు ఎత్తబడుతున్నారు? 1, దేవునితో నడవలసింది పూర్తి చేసిన వారు. 2, ఆత్మ నడిపింపు కలిగిన వారు. 3, బలవంతులుగా ఉండిన వారు. 4, ఎక్స్ట్రా చేసేవాళ్ళు. ఈరోజు సందేశం తేటగా ఉంది. లెక్కకు మిక్కిలి కన్యకలు ఉన్నారు, కన్నా పౌరము ఒక్కతే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎత్తబడే సంఘం ఒకటే. నువ్వు ఎలా ఉన్నావు? నడక పూర్తి చేసావా? ఎక్స్ట్రా చేస్తున్నావా? ఆత్మ నడిపింపు కలిగి ఉన్నావా? దైవికంగా కొనుకోబడే బలమును సంపాదించావా? ఏమీ లేకపోయినా మరి ఇక దేవుడి చిత్తం అండి, ఇదే దేవుని చిత్తం, ఒక్కటే ఎత్తబడే సంఘం. తీర్మానం చేద్దామా? ఒప్పుకోలుకొద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.